కాంగ్రెస్ అన్నది ఇప్పుడు డెవలప్‌మెంట్ చేస్తాం, చేయబోతాం చెప్తున్నారండి. బీఆర్ఎస్ ఏంటి కానీ, బీజేపీ ఏంటి కానీ చెప్పే విషయం ఏంటంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నారు. రాబోయే 5 ఇయర్స్ మేము చేస్తాము. ఇప్పుడు మేము నగ్గించండి మమ్మల్ని. వీళ్ళతో మేము చేపిస్తాం అంటున్నారు. సో రెండిట్లకి చాలా డిఫరెన్స్ ఉందండి. ఓకే. అధికార పార్టీకే కొద్దిగా అడ్వాంటేజ్ ఎక్కువుంది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక 20% పార్టీ ఐడియాలజీ ఏంటి కానీ, లేదంటే ఒక పార్టీ మీద అభిమానం ఉండదండి. ప్రెజెంట్ మీద ఎలా ఉందో దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే ఫణీంద్ర గారు ఇక్కడ మేజర్‌గా ఎగ్జిట్ పోల్ అని అంటే దేన్ని బేస్ చేసుకొని, దేన్ని ఆధారం చేసుకొని, ఎలాంటి గ్రౌండ్ రిపోర్ట్స్ మీరు ప్రిపేర్ చేసిన తర్వాత కాంగ్రెస్‌కి 2600 ఓటు మెజారిటీ వస్తదని మీరు ఫిక్స్ చేశారు అంటే? అంటే ఇక్కడ ఎలాగంటే మనం ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేస్తామండి కాన్స్టిట్యూన్సీ మీద. ఆల్రెడీ పీపుల్ మనం చేసినప్పుడు ఒక సైంటిఫిక్ మెథడాలజీ ద్వారా టోటల్ 407 పోలింగ్ స్టేషన్స్‌లో మనం డివైడ్ చేసుకొని, మనం దాన్ని శాంపుల్ కలెక్ట్ చేసి టోటల్ 407 పోలింగ్ బూత్స్‌లలో 407లో సెలెక్టివ్‌గా మనం చేసింది 220 వరకు చేసామండి. పోలీస్ స్టేషన్ కవర్ చేసాం. ఆల్మోస్ట్ అక్రాస్ 50%. జియోగ్రఫికల్గా మొత్తం కవర్ చేస్తాం మనం. కవర్ చేసి దాన్ని సైంటిఫిక్గా మనం ఎక్కడెక్కడ పారామీటర్స్ బేస్ చేసుకుని జెండర్ వైజ్ ఏంటి కానీ, జెండర్ ఏజ్ వైజ్ ఏంటి కానీ, కమ్యూనిటీ వైజ్ ఏంటి కానీ, సోషల్ కేటగిరీ వైజ్ ఏంటి కానీ డివైడ్ చేసుకుంటా మనం ముందే ప్లాన్ చేసుకుని దాన్ని శాంపుల్ అనేది మనం ఎఫెక్టివ్ కలెక్ట్ చేసుకుంటాం. ఆ డేటా ద్వారా మనం ఈరోజు కన్క్లూషన్ వచ్చాం కాంగ్రెస్ గెలవబోతుంది అనేది.